సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దొరపాటి రమేష్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి గారు, తోటి ఆఫీసర్స్ అందరూ కూడా ఈ నెల 10వ తారీఖున రామనరసాయ విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సదస్సు జరగబోతా ఉంది. దాని ముఖ్య ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విదేశాల నుంచి దిగుమతి పత్తిపై 11% సుంకాన్ని దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దానివల్ల ఈ దేశంలో పత్తి పండించే రైతుపై తీవ్రమైన ప్రభావం ఉంది. విదేశాల్లో రైతులకి కార్పొరేట్ వ్యవసాయం కాబట్టి అమెరికాలో పెద్ద ఎత్తున వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ఎగుమతి చేసేదానికి కూడా ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఉంటాయి. మన దాంట్లో భారతదేశంలో పంటలకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ, దిగుబడి తక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళ దిగుబడి అయ్యే దాంట్లో పోటీ పడలేక రైతాంగం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిగుబడి సుంకాన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన చేస్తూ ఉంది. అదేవిధంగా పత్తి పంటకి కింటాకి 10,075 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా యూరియా సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులకి సకాలంలో యూరియా అందించాలని, ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మధ్యకు వచ్చింది, తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అందుకని యూరియాని సక్రమంగా అందించాలని, అదేవిధంగా అధిక వర్షాల వల్ల నష్టపోయిన పెసర పంటకి పత్తి పంటకి నష్టపరిహారం చెల్లించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతులకి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలు అమలు చేస్తామని చెప్పారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీలు ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి, సమగ్ర పంటల బీమా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి పెద్ద డిమాండ్లతోటి అన్ని వామపక్ష అనుబంధ రైతు సంఘాలతో రామనరసాయ విజ్ఞాన కేంద్రంలో ఎల్లుండి 10వ తారీఖు నాడు సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో మన రైతు సంఘం నుంచి గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున తరలించాలి. ఇప్పటికే చింతగాని కొణిజల్ల రూరల్ మండలాల్లో మన గ్రామ స్థాయిలో పోయి కూడా రైతులు సమీకరించి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ అందరినీ రైతు సమీకరణలో సంతకాలు సేకరణ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం విజ్ఞాపనం పోస్టు ద్వారా పంపిస్తా ఉన్నాం. ఆ రైతులందరూ కూడా మనం చేసే పోరాటం గురించి తెలియజేసి పెద్ద ఎత్తున సదస్సులో పాల్గొనడం కోసం, భాగస్వామి చేయడం కోసం ఆఫీస్ పేరు అందరూ కూడా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.